ఇజ్రాయెల్పై ఇరాన్ దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడంతో ఇజ్రాయెల్ భగ్గుమంటోంది. ప్రతీకార దాడులు తప్పవని పేర్కొంటోంది. ఇప్పటికే ప్రధాని నెతన్యాహు సైనికాధికారులతో సమావేశమై వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఇరాన్ కూడా తమపై దాడి జరిగితే తిప్పికొడతామని హెచ్చరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్కు మద్దతు పలికారు. అయితే ఇరాన్లోని అణుకేంద్రాలపై దాడి వద్దని సూచించారు. అటు మధ్యధరా సముద్రంలోనూ పర్షియన్ గల్ఫ్లోనూ అమెరికా యుద్ధ దళాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. చిన్నదీవి కానీ ప్రభావం అపారం. పర్షియన్ గల్ఫ్లోని ఇరాన్ తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్గ్ అనే చిన్నదీవి ఇరాన్కు ఆయువుపట్టు. ఇక్కడి నుంచే భారీ ఎత్తున పెట్రో ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రపంచంలోని పెద్ద దిగుమతిదారుగా ఉన్న చైనాకు ఇక్కడి నుంచి సరఫరా జరుగుతుంటుంది. దీనిని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే దాడి జరిగిన వెంటనే ఒక్కసారిగా 5% చమురు ధరలు పెరుగుతాయని అంతర్జాతీయ చమురు సంస్థల అంచనా. గతంలో ఇరాన్, ఇరాక్ యుద్ధంలోనూ సద్దాం హుస్సేన్ సేనలు ఈ దీవిపై దాడులు జరిపాయి. ఈ ఒక్క దీవితో ఆగదు. ఇక్కడ ఇరాన్కు చెందిన పలు దీవుల ద్వారా చమురు ఎగుమతి అవుతుంటుంది. పర్షియన్ గల్ఫ్లోని ఉన్న ఇతర దేశాలైన బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఇరాక్, సౌదీలకు చెందిన చమురు ఎగుమతి టెర్మినల్స్ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. హెర్ముజ్ జలసంధి నుంచే పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ జలసంధి ఎక్కువ భాగం ఇరాన్ అధీనంలో ఉంటుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తప్పదు.